హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. దేశంలో జాబ్స్ లేవని చెప్పేవారు ఈ వీడియో తప్పక చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 78% వైట్ కాలర్ జాబ్స్ పెరిగాయి. చైనా 1+ పాలసీ మరియు చైనాపై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బాగా దెబ్బతింది. ఈ అవకాశాన్ని భారత్ యూజ్ చేసుకోవడం వల్ల నెమ్మదిగా భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్లోబల్ హబ్ కావాలని, అందుకే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పోర్ట్స్ని విపరీతంగా పెంచింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో క్వాలిటీ కంట్రోల్, ఇంజనీరింగ్ మరియు ప్రొడక్షన్ వైపు పనిచేసే వైట్ కాలర్ మ్యాన్ పవర్కి మంచి డిమాండ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఎక్కువగా జాబ్స్ వస్తున్న సెక్టార్స్ చూస్తే హెల్త్ కేర్ మరియు ఫార్మాలో 62%, BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో 57%, ఆ తర్వాత లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో 46%, రియల్ ఎస్టేట్ రంగంలో 55% జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఐటీలో తీసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ 17%, AI or ML 15%, డేటా సైన్స్ 13% అండ్ సైబర్ సెక్యూరిటీ 11%గా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. రీసెంట్గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా భారత్ GDP 6.2% పెరుగుతుందని, అంతేకాకుండా US, చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ కంట్రీగా ఉన్న జర్మనీ, జపాన్ పడిపోతాయని, తొందరలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ కంట్రీగా 3వ ప్లేస్లోకి వస్తుందని IMF ప్రకటించింది. అలాగే వరల్డ్ బ్యాంకు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా దేశంలో 17 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పింది. మరి ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి మన తిరంగా టీవీ. నలుగురికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.